ఫుల్ విలన్ లాగా కనిపించాడు. నవీన్ కూడా విలన్లే, ఈడేదో పాపం తెలుగు చేసేళ్ళే అన్న ఫీలింగ్ ఉంది అన్నారు. ఓకే, ఫస్ట్ సినిమాకి వచ్చిన రెమ్యునేషన్ గుర్తుందా భయ్య? రంగరాజానికి ఏం చేశారు? దానికి వచ్చింది అసలు? సుజిత్ భయ్య అది అయిపోయింది. సుజిత్ భయ్య అక్కడ మనీ ఇస్తారు, తీసుకెళ్ళు, ఆల్ ది వెరీ బెస్ట్ అని నన్ను బాగా సపోర్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 1000-2000 అడుగుదాము, ఫస్ట్ సినిమా అది 2014లో తీసుకొని సెంటిమెంట్గా ఫస్ట్ సినిమా ఫ్రీగా చేస్తే మనకి ఇంక మళ్ళీ డబ్బులు రావు, అవన్నీ దేవుడికి ఏదైనా వేద్దాం ఆ టైప్లో వెళ్ళి అడుగుతా ఉన్నా. వాళ్ళు కూడా అక్కడ నరసింహభయ్య కాదులే సినిమా బడ్జెట్ ఎక్కువైంది, నెక్స్ట్ సినిమా నుంచి మంచిగా రెమ్యునరేషన్ ఇస్తాం, ఇది కొంచెం చూసుకో అంటున్నారు. అది కాదండి మీ ఇష్టం అండి, అది నేను చెప్తున్నా, నువ్వు చెప్పు దాంట్లోనే ఉండింది ఎంత 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 అనే దాంట్లో. తీరా చూస్తే వాళ్ళు 3500 చేతిలో పెట్టారు. ఓకే, నేనేమో 1000 రూపాయలు అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేసిన దానికి 3500 ఇచ్చారు. అసలు ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత యువి క్రియేషన్ ప్రొడ్యూసర్ వంశీ గారికి కూడా చెప్పా ఇలా జరిగిందండి అది అని. ఆయన కామెడీగా నవ్వి అయితే ప్రొడక్షన్ కంట్రోల్ చేయాలా, ఓవర్ బడ్జెట్ అయిపోతున్నాయి. ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ అయితే 3500. ఏం చేశారు వాటిని? చాలా రోజులు ఇది ఎక్కడ వేద్దాం, ఏ గుళ్ళు వేద్దాం అని అన్నీ అనుకొని ఫ్రెండ్స్తో కూర్చొని ఖర్చు పెట్టేశాం.